సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సదస్సు ద్వారా ప్రజలు తమ సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్దకు రాకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వస్తుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాల మేరకు మన జిల్లాలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది 6వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ విలేజ్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వర్యులు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఆఫీస్కు వచ్చి వాళ్ళ యొక్క ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో 7వ తారీఖు మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న పేరెంట్స్ అందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రుని కూడా నేను కోరుతున్నాను, ప్రతి స్కూల్లో కూడా 595 స్కూల్లో కూడా వివిధ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం.